కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏలో బీజేపీతో పాటు 15 పార్టీలున్నాయి. టీడీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జనసేన, హిందుస్థానీ ఆవామీ మోర్చా, అప్నాదల్, అస్సాం గణ పరిషత్, శివసేన షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ, జేడీయూ వంటి పార్టీలున్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలిసిన మోడీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ఆమె కోరారు. జూన్ 8న ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటులో ఆలస్యం చేయొద్దని నరేంద్ర మోడీకి జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ సూచించారు. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా ఇండీ కూటమికి 233 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని పలు పార్టీలకు ఇండీ కూటమి నేతలు ఆహ్వానాలు పంపుతున్న క్రమంలో నితీష్ కుమార్ సూచనకు ప్రాధాన్యత సంతరించుకుంది.